అసలు ముగింపు మాట ఏంటి అసలు? ప్రభువైన యేసుక్రీస్తు కృప, అయ్యా నీ కృప తప్ప వేరొకటి లేదు, కృప లేకపోతే మాకు దిక్కు లేదయ్యా, కృపే కావాలయ్యా, కృపే ఆధారమే, నీ కృప లేకపోతే బతకలేమయ్యా. అసలు ఆ పదం తగిలితే అంత ఎన్ని 1-50 సార్లు పడు, నీ కృపలే నీ క్షణము. అసలు అసలు ఎంత బేభత్సం అసలు. కృప కృప అసలు ఆ పదం వస్తేనే ఇది మందే అన్న ఫీలింగ్ కదా. మరి ఆ కృప ఎవరికట? ఎవడైనా భయం లేకుండా పాపం చేసేవాడు చేస్తే వాడు ఎప్పుడు చేయాలి తెలుసా? ఆయన కృప నాకు అక్కర్లేదు అనుకుంటే చేయాలా. అమ్మ ఆయన కృప లేకపోతే నేను ఎక్కడ జీవించగలను, నా వల్ల ఎక్కడ అవుతుంది, నేనేం చేయగలను, బాబోయ్ ఒక గడియను ముందుకు వెళ్ళగలనా అనే భావన నీకు ఏర్పడితే మరి భయము కలిగి పాపానికి దూరంగా ఉండాలి. ఇంక 100 రకాల మార్గాలు ఏం లేవు. పరిశుద్ధతే 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 దేవుని మందిరానికి